మాది నిమ్మనపల్లి గ్రామము. వాస్తవానికి ఇప్పుడు శంకరయ్య సార్ మీద జరిగినటువంటి ధర్నాకు సంబంధించినటువంటి విషయంలో సార్ అటువంటి వ్యక్తి అయితే కాదు. మేము మా పిల్లలు కూడా మేము అదే స్కూల్కి పంపుతూ ఉంటాం నిమ్మనపల్లి నుంచి వెళ్ళి. కాబట్టి శంకరయ్య సార్ను కూడా మళ్ళీ తిరిగి ఇదే నిట్టూరుకి పోస్టింగ్ ఇవ్వాలని చెప్పేసి మేము ఈ నిమ్మనపల్లి గ్రామస్తులం మేము మనస్ఫూర్తిగా మేము తెలియజేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ శంకరయ్య సార్ మీద అయితే అలాంటి అలిగేషన్స్ అయితే మా దృష్టికి అయితే ఏం రాలేదు. సార్ అయితే ఇప్పుడు ఇన్ని రోజులు అయితే మంచిగానే ఉన్నాడు, వ్యక్తిత్వం కూడా మంచిదే సార్ది. కాబట్టి సార్కి ఇక్కడనే తిరిగి పోస్టింగ్ ఇవ్వాలని చెప్పేసి మేము మా గ్రామస్తులందరం కూడా మేము కోరుకుంటా ఉన్నాం సంబంధిత అధికారులను. గ్రామ పంచాయతీ మా బిడ్డ కూడా నిట్టూరు గ్రామ పంచాయతీ స్కూల్లో చదువుకుంటుంది. శంకరయ్య సారు అనే క్యాండిడేట్ మంచి సార్ అని చెప్పి మా బిడ్డ కూడా ఉంటుంది. అలాగే మా స్కూల్ ఇక్కడ నుండి పోయే పిల్లలు కూడా శంకరయ్య సారు మంచివాడు అని చెప్తుంది. కాబట్టి శంకరయ్య సార్కి ఇక్కడనే పోస్టింగ్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. చదువుకున్న పిల్లలతో కూడా ఈ ధర్నా చేయించడం మంచిది కాదు. ఎందుకంటే మా పిల్లలు కూడా మా ఇంటికాడ చెప్తారు మా సార్ మంచివాడు అని, కానీ అనవసరంగా చేపిస్తారు. ఈ సార్ను చెడగొట్టే బదనాం చేయాలని చెప్పి బయటికి ట్రాన్స్ఫర్ చేయించాలని చెప్పి ఈ రకంగా పిల్లలతో అభియోగం చేయించి సస్పెండ్ చేసేది. కాబట్టి ఎట్టి పరిస్థితుల వల్ల ఈసారి ఇక్కడే ఉండాలని పిల్లలు కూడా కోరుకుంటారు. మీ పేరు మీ పిల్ల పేరు? నా పేరు పెరక అంజయ్య, మా బిడ్డ పేరు పెరక సౌండ్. శంకరయ్య సారు చాలా మంచివాడు. దేనికైనా పుస్తకాలకైనా కాపీలకైనా గరీబులకు సేవ చేయడానికి చాలా మంచివాడు. తిరిగి ఈ ఊరు రావాలని కోరుకుంటున్నాను. అలా శంకరయ్య సారు నిట్టూరు గ్రామానికి పాఠశాలకు వచ్చే మార్గం ఉండాలి. చాలా ఉపయోగాలు గరీబులకు చేయగలుగుతాం. తప్పకుండా స్కూల్లో తీసుకోవాలని కోరుకుంటున్నాను. శంకరయ్య సార్ అంటే మా పిల్లలకి ఇష్టం అని శంకరయ్య సార్ రావాలని కోరుకుంటున్నాను. అంతే. నా పేరు బడుగు సతీష్, మా అబ్బాయి పేరు బడుగు జీవన్ రాజు. 8th క్లాస్ చదువుతున్నారు. 9th ఇప్పటి నుంచి వచ్చే జూన్ నుంచి. శంకరరావు సార్ మంచివాడు. నాకు కూడా ఏమైనా ఇంతవరకు కూడా ఏమైనా చెప్పలేదు. మా అబ్బాయి కూడా మంచిగా చెప్తాడు. గాడి అన్ని విషయాలు మంచిగా చెప్పేది. మరి అనుకుంటే అసలు ఏం జరిగిందో నేను అసలు ఇక్కడ లోకల్ ఉంటా కానీ, కాకపోతే నేను ఎక్కువ స్కూల్ కాడ కూడా ఇప్పుడు పేరెంట్స్ మీటింగ్ ఉంటే ఇప్పుడు ఒకసారి పోయినప్పుడు కూడా మంచిగా మాట్లాడేది, అన్ని విషయాలు మంచిగా చెప్పేది. కాకపోతే ఇదంతా కొంతమందికి ఆయన మీద నచ్చక మన జై భీమ్ అనిపించింది అని చెప్పి అని చెప్పి అవాస్తవం. కాకపోతే ఎన్ని రోజులు ఇప్పుడు ఎంతమంది చేస్తూనే ఉంటారు, ఇంతమంది అస్తూనే ఉంటారు, కానీ ఇంతవరకు అయితే ఎప్పుడు జరగలేదు. కాకపోతే ఇది జరిగినంత మనసులో ఇది పెట్టుకొని మీద చేసేది తప్ప కానీ, కావాలనే చేసేది తప్ప కానీ లేదు, ఏం లేదు. ఇది ఆ శంకరరావు సార్ మాకే వస్తే మాకే మంచి, మా పిల్లలకు మంచిది, అందరికీ మంచిది అని మేమైతే మా బాబును కూడా అడిగినా మంచి అని చెప్పిండు. మరి ఈ విషయం జరిగినాక మా బాబును ఒక 2-3 సార్లు అయినాక 5 పిల్లలను కూడా అడిగిన అసలు ఏంటి స్కూల్ ఏం జరుగుతుంది ఏంటి కదా అంటే, ఏమో అన్న ఇదైతే గిది అన్నారు, అంకులు గిది అన్నారు కదా అన్నారు తప్ప. కానీ మేము కూడా వాళ్ళు కూడా మాకు కూడా సరిగ్గా తెలియదు, మాకే వరకు వాళ్ళు చెప్పి అడిగి చెప్పినాం అని చెప్పి కూడా అన్నారు. కొంతమంది 2-3 అడిగినా నేను మా ఎస్సీ కాలనీ వాళ్ళు కూడా అడిగినా, కొంతమంది వేటలో కూడా అడిగిన నెంబర్ పేరు కూడా వస్తారు, వాళ్ళని కూడా అడిగింది. కాబట్టి అందరూ మంచిగా ఉండరు అన్నారు. అది ఎందుకు చేసారు అసలు ఏంటి కరెక్ట్ మనసులో పెట్టుకొని మీరు కూడా చేసేది కాదు. మా సార్ మాకు వస్తే మంచిది అని మా పిల్లలు అన్నారు, నిమ్మనపల్లి పిల్లలు కూడా అన్నారు, మా ఇద్దరు పిల్లలు కూడా అన్నారు, మా అబ్బాయి కూడా అన్నారు. వస్తే మాకే మంచిది, మా పిల్లలు మంచిది అని చెప్పి కోరుకున్నాం. మా శంకరయ్య సార్ను సస్పెండ్ చేసారు, లేనిపోయిన నిందలేసి సస్పెండ్ చేసారు. మరి మా స్కూల్కి మరి రావాలి, చదువు చెప్పాలి. తప్పు చేయలే, గట్టిగా సస్పెండ్ చేయించారు. వేరే ఊరికి ఈ ఊరు నుంచి వేరే ఊరికి సస్పెండ్ చేయించారు. మళ్ళీ మా ఊరికి మరి రావాలి. గ్రామ పంచాయతీ శంకరయ్య సార్ చాలా మంచోడని ఈ పిల్లలు మా ఊరు నుంచి వచ్చేటువంటి పిల్లలు
స్టూడెంట్స్ చాలా మంచోడు సార్ను సస్పెండ్ చేసిర్రో మరి ఎక్కడ చేసిర్రో అని అంటూ ఉన్నారు కాబట్టి తిరిగి మళ్ళీ శంకరయ్య సార్ను ఇదే నిట్టూరు స్కూళ్ళకు పంపించాలని ఇక్కడనే డ్యూటీ చేయాలని పిల్లలు అంటున్నారు కాబట్టి ఆ సార్ బాగా మంచోడు. ఆ సారు పిల్లలకు ఎలాంటి ఏమన్నా బుక్స్ లేకపోయినా పెన్నులు లేకపోయినా తీసుకొచ్చి కొనిస్తాడు అని పిల్లలు అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా నిట్టూరు గ్రామానికే మళ్ళీ సార్ రావాలని కోరుతున్నాం. నా పేరు ఆరేపల్లి వెంకటరాజం. నేను ఎక్స్ సర్పంచ్ నిట్టూరు. 2006వ సంవత్సరం నుండి ఈ 2023వ సంవత్సరం వరకు గ్రామానికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించిన గ్రామస్తులందరికీ నమస్కారాలు. అయితే నేను గత 20 సంవత్సరాల నుంచి మన పాఠశాల యొక్క అంటే అంతకుముందు సర్పంచ్కి పాఠశాల చైర్మన్గా ఉండేది. చాలామంది సార్లు వచ్చిర్రు. అయితే హై స్కూలు ప్రైమరీ స్కూల్ నిట్టూరులో ఉంది. హై స్కూల్లో సార్లు కానీ ప్రైమరీ స్కూల్లో సార్లు కానీ అందరూ వారి యొక్క ముఖ్యంగా విద్యను అందించేందుకే వాళ్ళు వస్తారు. పిల్లలతో మమేకమై వాళ్ళ విద్యను బోధిస్తారు. దీంట్లో ఇంతవరకు అయితే స్కూల్లో రాజకీయాలు అనేటివి లేవు, ఇటువంటి ఎప్పుడు జరగలే. కానీ దురదృష్ట సంఘటన శంకరయ్య సార్ మీద ఈ మధ్య ఒక అభియోగం మోపబడింది. ఎందుకంటే పిల్లలపై ఏదో చెడు వ్యసనాలకు అలవాటు చేస్తున్నాడు, ఇట్లా చెడు చెప్తున్నాడు అనే ఆలోచన మీద కొంతమంది శంకరయ్య సార్ మీద అభియోగం మోపడం జరిగింది. ఇది దురదృష్టకరమైన సంఘటన. ఈ అకస్మాత్తుగా శంకరయ్య సార్ మీద ఇటువంటి జరిగిన సంఘటనను మేము ఖండిస్తున్నాము. కానీ శంకరయ్య సార్ నేను 1-2 సంవత్సరాల నుండి చూస్తున్నాను. ఆయన ఒక ఆలోచన విధానం గొప్పది. తను పిల్లలకు విద్యను బోధించాలనే ఆయన ఒక సబ్జెక్టు చెప్పాలన్నా, తర్వాత విద్యను బోధించాలన్న నాణ్యమైన విద్యను బోధిస్తూ తర్వాత ఆయన మాకు కూడా చాలా విషయాలు చెప్పేవాడు. కానీ ఆయన ఒక మాట విధానం కానీ, ఆయన బోధించే విధానం కానీ, ఆయన చేసే సర్వీస్ కానీ మాకు చాలా నచ్చింది. కానీ ఈ మధ్యలో ఆయనపై జరిగిన అభియోగం చాలా దురదృష్టకరం. కానీ ఇక నుండి ఆయన సేవలు మా గ్రామానికి కావాలని నేను కోరుకుంటున్నాను. ఆయనను సస్పెండ్ చేయడం దురదృష్టకరం. ఇకపై తన సేవలు మా నిట్టూరు గ్రామానికి కావాలని, మా పిల్లలకు కావాలని, ఆయన మా గ్రామంలో తన సేవను అందించాలని, ఉపాధ్యాయ వృత్తిలో మా నిట్టూరు గ్రామానికి రావాలని కోరుకున్నాను. ఎందుకంటే ఇదివరకు అభియోగం జరిగినప్పుడు నేను ఎందుకంటే రాజకీయంగా ఉండి మేము స్కూల్లో రాజకీయం చేయదలుచుకోలేదు. కానీ శంకరయ్య సార్ గురించి తెలుసుకున్న తర్వాత కొంతమంది పిల్లలను కూడా అడగడం జరిగింది. పిల్లలు కొంతమంది సార్ చాలా మంచివాడు, అనుకోకుండా దురదృష్టకరంగా సంఘటన జరిగింది కాబట్టి అట్లా జరిగింది కాబట్టి సస్పెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఇక నుండి కూడా ఆ జరిగిన సంఘటనకు మేము బాగా విచారిస్తున్నాం. ఇక నుండి శంకరయ్య సార్ను మా గ్రామానికిలో తన సేవలు అందించాలని, మా గ్రామానికే ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగాలని కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాను. నా పేరు రవి. శంకరయ్య సారు చాలా మంచివాడే, పిల్లలను కూడా ఎప్పుడు ఏమి అనుకోవు, చాలా మంచివాడు. కాబట్టి మళ్ళీ సార్ని ఇక్కడికి మా నిట్టూరు స్కూల్కే రావాలని కోరుకుంటాను. సార్ మంచివాడే, మాకు అవసరం చేసిండు. మాకు అప్పుడప్పుడు వాలీబాల్స్ ఒక సారే కొనిచ్చిండు. మాకు ఏం ఆపదున్న సారే ఆదుకున్నాడు. అట్లుంటే సార్ మంచివాడే. సార్ మీద కొంతమంది పగబట్టి ఇట్లా చేసిరు, స్టూడెంట్స్ మీద అట్లా పుకారు లేపారు. స్టూడెంట్స్ అందుకే అట్లా మీదికి పుకారు అయ్యారు. సార్ అంటే అట్లాంటి ఏం కాదు, సార్ మంచివాడే. మళ్ళీ మా స్కూల్కి తిరిగి రావాలని మేము అంటాను. వినయ్.